17వ శతాబ్దంలో దేశమంతా తిరుగుతూ ఏకచక్రాధిపత్యం వహిస్తున్న ఔరంగజేబు సనాతన ధర్మాన్ని రూపుమాపాలనే ఆలోచనతో ఎన్నో ఆలయాలను ధ్వంసం చేయించాడు. ఆలయాలను కూల్చివేసిన చరిత్రను మూటకట్టుకున్నాడు ఈ మొఘల్ చక్రవర్తి. దేశం మొత్తం ఔరంగజేబు ఆగడాలకు వణికిపోతుంటే ఆయనను మాత్రం భయంతో పరుగులు పెట్టించిన ఘన చరిత్ర మన హైదరాబాద్ నగరంలో వెలిసిన ఓ దేవాలయానికి ఉంది. ఈ రోజు ఆ ఆలయం అత్యంత మహిమాన్విత దేవాలయంగా వీరాజిల్లుతుంది. ఆ దేవాలయం ఎక్కడ ఉంది, దాని విశిష్టత ఏంటో తెలుసుకుందాం. దేశంలో ఉన్న ఆలయాలన్నింటినీ కూల్చే క్రమంలో అప్పటి హైదరాబాద్ సంస్థానంలో ఉన్న ఇప్పటి కర్మాన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా కూల్చాలంటూ ఆదేశాలు ఇచ్చారు ఔరంగజేబు. ఆయన ఆదేశాలతో కర్మాన్ ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూల్చే క్రమంలో ఔరంగజేబు సైనికులకు వివిధ రూపాల్లో వింత శబ్దాలు వినిపించడంతో పరుగులు తీశారని చెప్తారు. గుడి కూలుస్తున్న సమయంలో చెవులు పగిలిపోయేంత శబ్దం రావడంతో మొఘల్ చక్రవర్తి సైనికులు భయంతో పరుగులు తీశారని అక్కడి స్థల పురాణం చెబుతుంది. అంతేకాదు, ఈ విషయాన్ని సైనికులు ఔరంగజేబుకు వెళ్లి చెప్పగా స్వయంగా ఆయన కూడా ఆలయం దగ్గరకు వచ్చి కూల్చివేత పనులు ప్రారంభించగా ఆయనకు వింత పరిస్థితే ఎదురైందట. నా గుడి కూలగొట్టాలి అంటే ముందు నువ్వు నీ మనసు గట్టి చేసుకో అని విగ్రహం నుంచి వినపడిందట. అయితే నువ్వున్నది నిజమే అయితే కనిపించు అని ఔరంగజేబు ప్రార్థన చేయగా తాటి చెట్టంత పరిమాణంలో కాంతి పుంజాలు విరజిమ్ముతూ ఆంజనేయ విగ్రహం 1 నిమిషం పాటు దర్శనమిచ్చి మాయమైందట. దీంతో ఔరంగజేబు ఆశ్చర్యానికి లోనై ఏమీ చేయలేక భయంతో తోకముడిచి వెళ్లాడని చెబుతారు. ఆయన చేతిలో వేల కొద్దీ దేవాలయాలు కూలిపోయినా కర్మాన్ ఘాట్ ధ్యానాంజనేయుడి ఆలయం మాత్రం స్వయంగా స్వామి రక్షించుకున్నారని, తలపండిన మొఘల్ చక్రవర్తిని వణికించారని స్థల పురాణం చెబుతుంది. అయితే 1143వ సంవత్సరంలో 2వ ప్రతాపరుద్రుడనే కాకతీయ రాజు వేటలో భాగంగా పులి అరుపులు విని వేటాడుతూ కర్మాన్ ఘాట్ ప్రాంతంలోకి వచ్చాడు. అక్కడకు రాగానే ఒక చెట్టు పొదలో నుండి రామ రామ అని ధ్యానం వినిపించిందట. వెంటనే రాజు తన వెంట ఉన్న భటులు సైనికుల సహాయంతో శబ్దం వస్తున్న ప్రాంతాన్ని అంతా వెతికారట. అప్పుడు హనుమాన్ రూపంలో చెక్కి ఉన్న ఒక రాయి కనపడింది రాజుకి. ఆ రాయి రామ రామ అంటూ ధ్యానం చేయడం గమనించి రాజు ఆశ్చర్యపోయారట. వెంటనే హనుమాన్కి విశిష్ట పూజలు చేసి తిరిగి తన కోటకు వెళ్లిపోయాడు ప్రతాపరుద్రుడు. అయితే ఒకరోజు రాత్రి ఆ రాజుకు ఆంజనేయ స్వామి కలలో కనిపించి తనకు ఆలయం నిర్మించాలని ఆదేశించడంతో కర్మాన్ ఘాట్లో దేవాలయం కట్టి ధ్యానాంజనేయ టెంపుల్గా పేరు పెట్టారని చరిత్ర చెబుతుంది.